దేవునిలో ఉంటే మనకు సమృద్ధి, మన జీవితం మధురంగా ఉంటది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? నయోమి. నయోమి తన భర్త ఏం చేశారు? ఇక్కడ యూదా బెత్లెహేంలో కరువు కలిగిందని దేవునికి విరుద్ధమైన దేశము, దేవుణ్ణి ఆరాధించని దేశము, అన్య దేవతలను పూజించే దేశమైన మోయాబుకు వెళ్ళారు. అంటే వీరు ఏం చేశారు? ఒక టెంపరరీ ప్రాబ్లమ్ని వారు దృష్టిలో ఉంచుకొని పర్మనెంట్ ఊబిలోకి, ఇంకా అక్కడ శాపమే అన్ని కోల్పోవలసిన పరిస్థితి అయినా సరే వారు అక్కడికి వెళ్ళారు. ఎందుకు? టెంపరరీ సమృద్ధి కోసం, టెంపరరీ సుఖం కోసం. మరి మనం కూడా అలానే చేస్తున్నామా? ఏదో కష్టం వచ్చి పడిందని, ఏదో నష్టంలో ఉండిపోయావని, ఏదో ఇతరుల దగ్గర నుంచి మనకి దొరికిపోతుందని ఆ వలయంలో మనం చిక్కుకుపోతాం. అక్కడికి వెళ్ళి ఇంక అక్కడే మన ప్లేస్ని ఫైండ్ చేసుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా అక్కడ నిలదొక్కుకోవాలని మనల్ని మనం దానికోసం మనం సర్చ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు. మరి నయోమి కూడా అదే చేసింది, తన భర్త అదే చేశారు. చివరికి ఏమైంది? తన భర్తను కోల్పోయింది, తన ఇరువురి బిడ్డలను కోల్పోయింది, తనకున్న ఇద్దరు కోడళ్ళు ఏమయ్యారు? విడోస్ అయిపోయారు. అక్కడ సమస్తాన్ని కోల్పోయింది. మనిషిని కోల్పోతే ఒక లైఫ్ కోల్పోయినట్లు వారు అయిపోయారు. అయితే తిరిగి ఆమె దేవుని వార్త వినింది. ఏమని? యూదాలో మరలా సమృద్ధి ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ ప్రజల్ని దేవుడు దర్శించాడు అని ఆమె విన్నప్పుడు మరలా ఆమె తిరిగి వచ్చింది. ఎవరితో వచ్చింది? రూతుతో వచ్చింది. రూతు ఏం చేసింది? నేను నీతోనే ఉంటాను ఏది అయినా సరే అని రూతు దేవునితో ఉండడానికి ఆమె ప్రమాణం తీసుకుంది. అక్కడ ఒకవేళ రూతు మోయాబు దేశంలో ఆగిపోయి ఉంటే తన తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు, తన పితరులు అక్కడే ఉన్నారు, తనకి మరలా పెళ్లి చేసేవాళ్ళు, మరలా ఆమెకు ఒక హస్బెండ్ వచ్చేవాళ్ళు, మరలా పిల్లలు వచ్చేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేది. ఆమె లైఫ్ మళ్ళీ న్యూగా ఉండేది. కానీ ఆమె తన నయోమి యొక్క భక్తిని బట్టి, నయోమి యొక్క నిజాయితీని బట్టి ఆమె నయోమిని చూస్ చేసుకుంది, తద్వారా దేవుణ్ణి చూస్ చేసుకుంది. దేవుడు నయోమిలో ఉన్నాడు కనుక రూతు కూడా దేవుణ్ణి చూస్ చేసుకుంది. కష్టమైన నష్టమైన నేను దేవుడితోనే ఉంటానని రూతు అక్కడి నుంచి వచ్చేసింది నయోమితో పాటు. ఒక హోప్లెస్ ఫ్యూచర్ అయినా మేమిద్దరమే బ్రతికేది, ఒకరు చూసుకొని బ్రతకాలి, ఈమె ముసలావిడైపోతుంది, హోప్ లేని సిచ్యువేషన్ అయినా రూతు ఏం చేసింది? దేవునితో ఉంటే నాకు ఏదో ఒక మార్గం దేవుడు తెరుస్తారన్న ఆశతో ఆమె నయోమిని ఫాలో అయింది. మరి ఫాలో అయినప్పుడు దేవుడు వదిలేశాడా? అక్కడ హోప్ దేవుడు ఉంచాడు. వారి సమీప బంధువుని దేవుడు ఉంచినప్పుడు ఆమె అక్కడికి వచ్చినప్పుడు చాలామంది నయోమి అని పిలిస్తే దాని అర్థం మధురం. నయోమి అని పిలిస్తే ఆమె అంటది, నో, మీరు నన్ను అలా పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకంటే నేను సమృద్ధితో వెళ్ళాను కానీ తిరిగి కరువుతో వచ్చాను కాబట్టి నన్ను మారా అని పిలవండి. చేదు లైఫ్ నేను అనుభవించి వచ్చాను, ఒక కోల్పోయిన పరిస్థితి, ఎంప్టీనెస్తో నేనున్నాను, నన్ను మారా అని పిలవండి అని చెప్పింది. కానీ దేవుడికి డిఫరెంట్ ప్లాన్ ఉంది. దేవుడు వారికంటూ ఒక హోప్ ఉంచాడు. బోయజ్ని అనే ఒక అతన్ని దేవుడు అక్కడ వారి కొరకు ఉంచాడు, రూతు కొరకు ఉంచాడు. రూతుని ఎప్పుడైతే బోయజ్ పరిగ్రహించాడో అక్కడ మనం చూస్తాం ఆ లీనియేజ్లో బోయజ్ ఏమవుతాడు? డేవిడ్కి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. మరి దావీదు వంశావళిలోనే మన యేసుక్రీస్తు జన్మించాడు. ఎంత గొప్ప అనుభవం కదా! దేవుడు నయోమిని వదిలేశాడని నయోమి అనుకుంది. నన్ను మారా అని పిలవండి, దేవుడు నాకు దుఃఖం కలుగు చేశాడని చెప్పింది. కానీ దేవుడు నిజంగా నయోమిని వదిలేశాడా? ఒక గొప్ప ప్లాన్ కోసం, ఒక గొప్ప చరిత్ర సృష్టించడం కోసం దేవుడు నయోమిని మరలా రూతుని ఎన్నుకున్నాడు. వారికి మరలా నూతన జీవితం, నూతన హోప్ ఇచ్చాడు, వారికి మరలా సమృద్ధి ఇచ్చాడు. మరి మనం కూడా దేవునిలో ఉన్నంతసేపు నాకు ఇదే బ్రతుక, ఇదే కరువు కాలమా, ఇదే కష్టమా నువ్వు అనుకోవచ్చేమో, కానీ అది టెంపరరీయే. ఆ స్కేర్సిటీ అనేది చాలా టెంపరరీ. కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి దేవుని వైపు తిరుగుతావో ఆ సమృద్ధిని నీవు ఎక్స్పెక్ట్ చేయలేవు అసలు. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ నీ జీవితంలోకి వస్తారు. ఇంకా ఇక్కడ మార్గం లేదనుకుంటే దేవుడు అక్కడ క్రియేట్ చేస్తాడు. అది నయోమి మరియు రూత్ ఎక్స్పీరియన్స్ చేశాడు. మరి మనం కూడా అట్టి పరిస్థితిని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం చేయవలసింది ఆ టెంపరరీ సుఖం నుంచి, ఆ టెంపరరీ ఒక
పాపం నుంచి మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని గురించి విని దేవుని మీద ఆనుకుంటామో, అక్కడ హోప్ లేకపోయినా దేవుడు ఉంటే చాలు, నాకు ఏదో ఒక మార్గం దేవుడు క్రియేట్ చేస్తాడు, చేయకపోయినా పర్లేదు నేను దేవునితోనే ఉంటానని నువ్వు ఎప్పుడైతే శపథం తీసుకుంటావో, ఎప్పుడైతే దేవుని వైపు మల్లుకుంటావో, దేవుడు తప్పక నీకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపడనివ్వడంట. మరి ఇక్కడ రూతుని దేవుడు సిగ్గుపడనిచ్చాడా? నయోమిని సిగ్గుపడనిచ్చాడా? క్వశ్చనే లేదు. హిస్టరీలో వారి పేర్లు రాయబడిన వారి వంశావళిలోనే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడు కూడా హోప్ వదిలేసుకోవద్దు. లాస్ట్ మినిట్లో కూడా దేవుడు నీకు హోప్ ఇవ్వగలడు. నువ్వు కేవలం ఆయన వైపు తిరిగి చూస్తే చాలు, ఆయన దగ్గరికి తిరిగి వస్తే చాలు, ఆయనతో సావాసం చేస్తే చాలు, ఆయన వాక్కును వినడానికి ఇష్టపడితే చాలు, దేవుడు నీ జీవితాన్ని మరలా బ్లెస్ చేయాలని, న్యూ హోప్ ఇవ్వాలని, నీ లైఫ్ బ్లెస్ఫుల్గా ఉండాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. కనుక ఆయన వైపు తిరుగు, దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.